మీకు పేరైతే మీరే పెట్టండి. చికెన్ వ్రాపా, చికెన్ రోల్ లేకపోతే చికెన్ షవర్మా అని. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వచ్చే వాటికైతే మైదాలో కొంచెం సాల్ట్, షుగర్ వేసేసుకొని కొంచెం వేడి నీళ్ళతో పిండిలాగా కలిపేసుకొని ఇంకా ఒక 1 అవర్ లాగా రెస్ట్ ఉంచేయండి పక్కన. దాని మీద అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉంచుతున్నాను. ఇంకా నెక్స్ట్ మనమైతే చికెన్లో మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ కానీ లేకపోతే ఒక 2 అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. మ్యారినేషన్ కోసం అయితే ఉప్పు, పసుపు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు జస్ట్ ఈ 4 వేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసాను. ఇంకా ఇది మూత పెట్టుకొని వేపుకోవడమే. ఇంకా ఈ పక్కన అయితే పిండి అయితే రొట్టెలాగా పాముకుంటున్నాను అనమాట. మనం చక్కగా రొట్టెలా పామేసుకొని ఏమీ వేయకుండా ఆయిల్ కానీ గీ కానీ ఏమి వేయకుండా జస్ట్ నార్మల్గా రొట్టె అయితే కాల్చేసుకోవాలి. ఇంకా మనం ఈ రోటీ కాల్చుకున్న తర్వాత మన మెయిన్ థింగ్ అనమాట, మన చికెన్ కూడా ఈలోపు అయిపోయిద్ది. ఈ చికెన్ అయితే నేను ఇక్కడే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను, మళ్ళీ కొయ్యడం అవసరం లేకుండా. ఇంకా కొంచెం ఫ్రై కూడా బాగా అయిద్ది అనేసి. ఇంకా ఎవరికైనా మెయినీస్ కానీ చీజ్ కానీ వేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ పెరుగు వేసుకోవచ్చు. ఈ ఐడియా కూడా మా వారే ఇచ్చారనమాట, పెరుగేయని. ఇంకా పెరుగులో కొంచెం సాల్ట్, పెప్పరు, సాస్ వేసేసి ఇంకా మిక్స్ చేసేసి ఈ రోటీ పైన అప్లై చేసేసి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చికెను, ఉల్లిపాయలు, మిరపకాయలు పెట్టేసి వ్రాప్ చేసేసి ఇచ్చేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందంట, తిన్నారు. ఇంకా నా కోసం వచ్చేపాటికైతే ఫుల్గా మైనీస్ అవన్నీ నాకు చాలా ఇష్టం. అంటే ఇష్టం అనేసి ఎక్కువ ఏం తిన్నప్పుడు మాత్రం మైనీస్ అవన్నీ చక్కగా తింటానమాట. అంతే కదా, ఉన్నది ఒకటే లైఫ్, దాన్ని ఎంజాయ్ చేయాలి. అందుకని శుభ్రంగా 2 రకాల మైనీస్ అయితే వేసాను. అవైతే బయటవే నార్మల్ ఇన్స్టెంట్గా దొరుకుతుంటాయి కదా, తందూరి మైనీస్ ఒకటి, నార్మల్ మైనీస్ ఒకటి వేసేసి దాంట్లోనే చికెన్, ఉల్లిపాయలు వేసేసి మన వ్రాప్లో పెట్టేసి కొంచెము 2 మినిట్స్ ప్యాన్లో అయితే ఫ్రై చేశాను. ఇంకా జ్యూసీగా మర్చిపోయాను, చీజ్ కూడా పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.